ఇప్పుడు మనం ఒక నరహంతకుడు గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా మంది డబ్బు కోసం హత్య చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ హత్య చేస్తుంటే అతనికి కలిగే ఆనందం వేరు. కేవలం అతను సాటిస్ఫై కావడానికి హత్య చేస్తూ ఉంటాడు. అలాగే అత్యాచారాలు చేస్తూ ఉంటాడు. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు. అలాంటి నరరూప రాక్షసుడి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేకాదు అతనికి ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. తన ప్రేమ విఫలమైందనే కారణంతో హత్యలు చేయడం ప్రారంభించాడు. అతడిని పట్టుకోవడం పోలీసులకి ఏళ్ల తరబడి ప్రయత్నించినా కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఎప్పటికో దొరికాడు. ఆ కథ ఏంటో చూద్దాం. సాక్ష్యాలు లేని శవం దొరికినప్పుడు పోలీసులకు మత్తిపోతుంది. కనీసం చిన్న క్లూ కూడా దొరకకుండా ఉంటే పోలీసుల బుర్ర పనిచేయదు. ఎందుకంటే కింది స్థాయి సిబ్బంది ఒక హత్యను ఛేదించలేదంటే వారం తర్వాత పై అధికారి రంగంలోకి దిగిపోతాడు. అతడు కూడా చేయలేకపోతే జిల్లా ఎస్పీ వస్తాడు. ఇక్కడ కొన్నాళ్ల పాటు పరిశోధనలు తీవ్రంగా జరుగుతాయి. కానీ ఒక కేసును ఛేదించే ప్రయత్నంలో ఉంటే ఒకటి కాదు రెండు కాదు వరుసగా పదుల సంఖ్యలో హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆధారాలు లేని హత్యలు. డీజీపీ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. అవే తుముకూరు హత్యలు. కర్ణాటక సమీపంలోని తుముకూరుతో పాటు దాని చుట్టుపక్కల హత్యలు జరుగుతూ ఉన్నాయి. చివరకు బెంగళూరులో కూడా భయంకరమైన హత్య జరిగింది. ఈ వరుస హత్యలకు ఎక్కడా ఆధారాలు లేవు. చిన్న క్లూ కూడా లేదు. 1981లో తుముకూరులో ఒక వ్యక్తిని దారుణంగా చంపారు. అది ఆ ఒక్క హత్యతో ఆగలేదు. అన్నింటికీ పోలిక ఒకటే. అన్ని హత్యలు ఒకేలా జరుగుతున్నాయి. మనిషి తలపై బండరాయి ఎత్తేసి చంపుతున్నారు. లేదంటే బలమైన సుత్తి లాంటి వస్తువుతో తల మీద బాది చంపుతున్నారు. ఇక్కడ ఆడ మగ ధనిక పేద అనే తేడానే లేదు. దాదాపుగా 10 ఏళ్లు పోలీసులను నిద్రపోనివ్వలేదు. ఈ హత్యలన్నీ కూడా కర్ణాటక పోలీసులకు సవాల్గా మారాయి. ఎవరు చేస్తున్నారనే దానికంటే పోలీసులు ఎందుకు చేస్తున్నారనే దానిపై మొదట ఆలోచిస్తారు. ఈ హత్యలో ధనికుడు లేడు, పేద లేడు, అందరినీ చంపేస్తున్నాడు. చివరకు బీడీకి డబ్బులు లేని ఒక వాచ్మెన్ కూడా దారుణంగా చంపారు. అతని చెవులో నుంచి ఇనప చువ్వను గుచ్చి ఒక కరెంటు స్తంభానికి కూర్చోబెట్టి వెళ్లిపోయారు. అంత దారుణంగా ఈ హత్యలు జరుగుతున్నాయి. ఈ ఘటన 1982లో జరిగింది. తుముకూరు పోలీసులకు వేరే ఏ కేసు వచ్చినా పట్టించుకునే సమయమే లేదు. ఎందుకంటే ఈ హత్యలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఒక స్క్వాడ్ను ఏర్పాటు చేశారు కర్ణాటక పోలీసులు. డెడ్ టెల్ నో టెల్స్ అంటారు పోలీసులు. మనమే ఆధారాలు వెతుక్కుంటూ వెళ్లాలనుకున్నారు. ఒకవైపు తుముకూరు పర్ఫెక్ట్ మర్డర్స్ కు పెట్టింది పేరని మీడియా నానా హంగామా చేస్తోంది. దాదాపు 5 ఏళ్లు ఈ నరమేధం కొనసాగింది. ఏ ముఠా చేస్తుందో ఎవరు చంపుతున్నారో కూడా తెలియదు. ఓవైపు పోలీసులు మఫ్తీల్లో తిరుగుతూ రహస్య విచారణ మొదలుపెట్టారు. అనుమానితులకు తెలిస్తే పారిపోతారనే తలంపుతో ప్రతి గ్రామంలో మఫ్తీలో పోలీసులు తిరిగారు. ఎంతలా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అని బంధువుల ద్వారా కూడా సమాచారం సేకరించేవారు. పాత ఇనుమ సామాను అమ్మేవారిలా కూడా కానిస్టేబుల్ నటించి ఉద్యోగాలు చేశారు. ఎస్ఐలు కూడా తిరిగారు. స్థానిక పోలీసులు అయితే తెలుస్తుందని వేరే జిల్లాల నుంచి కూడా రప్పించి నిఘా పెట్టారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం సీఎం నుంచి డీజీపీ వరకు అంతా తుముకూరు వైపే చూస్తున్నారు. ఇది ఇలా జరుగుతుండగానే తుముకూరుకు కొద్ది దూరంలోని బైచాపుర అనే గ్రామంలో మగదిగూడ అనే వ్యక్తి తన ఇంటి ముందే నిద్రపోతూ ఉన్నాడు. అతడిని దారుణంగా రాయితో తలపై కొట్టి చంపి పారిపోయారు. దీంతో పోలీసులు ఒక అంచనాకు వచ్చేశారు. ఈ హత్యలు డబ్బు కోసం కాదు, కేవలం సంతోషం కోసం చేస్తున్న సైకోపాత్లని అర్థం చేసుకున్నారు. ఇక మరో నెల తర్వాత ఆ పక్క ఊరైన కలముదహళ్లి అనే గ్రామంలో జయరామ్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై రాయితో చంపి పారిపోయారు. ఈసారి మాంద్య జిల్లాకు హత్యలు పాకాయి. పక్క జిల్లాల్లో జరుగుతూ ఉండడంతో మాంద్యాలో కూడా నిఘా పెట్టారు పోలీసులు. ఈ నరహంతక ముఠాను ఆపాలని ప్రయత్నాలు చేసిన 5 ఏళ్ల వరకు ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇక బొమ్మనహళ్లి అడవిలో 2 వ్యభిచారులను దారుణంగా రేప్ చేసి మరీ చంపేశారు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా కొన్ని దొరికాయి. కానీ ఆ వ్యక్తులెవరో మాత్రం తెలియలేదు. వాళ్లకు శిక్ష పడేందుకు ఆధారాలు భద్రపరిచారు పోలీసులు. అయితే ఆ తర్వాత సరిగ్గా 6 నెలల పాటు ఆ ముఠా ఎలాంటి హత్యలు చేయలేదు. కానీ బెంగళూరులోని ఒక గుడి ఆవరణలో ఉండే పూజారి భార్యను దారుణంగా రేప్ చేసి హత్య మాత్రం చేయలేదు. కానీ దాని ద్వారా వారికి తెలిసింది ఏమిటంటే అది ఒక ముఠానే అని. ఆ కేసును విచారిస్తూ ఉండగానే మరో పూజారి భార్యను కూడా గుడిలోనే అత్యాచారం చేసింది ఈ ముఠా. ఇక లాభం లేదని పోలీసులు గత 10 ఏళ్లలో ఎంతమంది నేరస్తులు ఉన్నారో మొత్తం లిస్టు తీశారు. తుముకూరు జిల్లాలో 5,000 మంది నేరస్తుల లిస్టును ఫిల్టర్ చేశారు. అందులో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అందరినీ పిలిపించి విచారణ మొదలుపెట్టారు. అందరూ దొరికారు. ఒక్కడ మిస్ అయ్యాడు. అతడే కెంప. దాదాపు 5 ఏళ్లుగా కనిపించడం లేదు. అతని సొంత ఊర్లో కూడా లేడు. పాత కేసుల్లో కూడా పోలీస్ స్టేషన్ కు రావడం లేదు. 2 కోర్టు కేసులున్నాయి. అయితే అంతకుముందు చిన్న దొంగతనాలు చేశాడు. ఒక బంగారం షాపులో దొంగతనం చేసి దొరికిపోయాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టినా దొరకలేదు. ఇక కెంప కనిపించినా చెప్పాలని ప్రతి నేరస్తుడికి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. తెలిసి కూడా కెంప గురించి చెప్పకపోతే పాత కేసుల్లో జీవితాంతం శిక్ష పడేలా చేస్తామని బెదిరించారు. ఈ ఎంక్వైరీ జరిగిన 6 నెలలకు కెంప అప్పుడు ఒకసారి బయటకు వచ్చాడు.
కెంప పాత స్నేహితుడైన నారాయణ్ దగ్గరకు వచ్చాడు కెంప. ఒకప్పుడు టెలిఫోన్ వైర్లను దొంగలిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అప్పుడే ఈ నారాయణ పరిచయం అయ్యాడు. రాత్రి సమయంలో నారాయణ్ పడుకుంటే అతని మీద కూర్చొని వచ్చి నాతో చేరాలని కోరాడు. దొంగతనాలు దాడులు చేసి బాగా సంపాదిస్తున్నాం, డబ్బుకి కొదవుండదు, మా గ్యాంగ్ రావాలని కోరాడు. కానీ నారాయణ్ ఒప్పుకోలేదు. అయితే కెంపను చూసి నారాయణ్ అరవలేదు. దీంతో అతన్ని చంపకుండానే వెళ్లిపోయాడు కెంప. అతనికి అసలు డౌట్ రానివ్వలేదు. తెల్లవారుజామున అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు కెంప. కానీ ఎక్కువ దూరం మాత్రం వెళ్లలేదని గ్రహించారు పోలీసులు. కెంపకు 2 అలవాట్లున్నాయి. ఒకటి మందు కావాలి, రెండోది శృంగారం. దీంతో రోడ్డు సైడ్ వైన్ షాప్ లో దొరుకుతాడని నిఘా పెట్టేశారు. 100 మంది పోలీసులు ఆ ఊరు చుట్టుపక్కల మొత్తం నిఘా పెట్టి వెతికారు. పగల మాత్రం ఎక్కడా దొరకలేదు. అయితే రాత్రి 9 గంటల సమయంలో బైచూరులోని ఒక బెల్ట్ షాపుకు వచ్చాడు కెంప. మందు ఆర్డర్ ఇచ్చి దర్జాగా తాగటం మొదలుపెట్టాడు. ఇక కెంప చుట్టూ దాదాపుగా 10 మంది కానిస్టేబుళ్లు మందు తాగుతున్నట్లు నటిస్తున్నారు. కానీ సీరియస్ గానే మందు తాగుతున్నారు. అంతే, చూసి చూసి ఒకేసారి అతని మీద పడి తాళ్లతో కట్టేసి ఎత్తికెళ్లిపోయారు. అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు. పోలీసులు 4 రోజులు విచారణ జరిపితే మొత్తం కక్కేశాడు కెంప. తన గ్యాంగ్లోని 5 పేర్లు చెప్పాడు. కేవలం సరదా కోసమే చంపాం, డబ్బు కోసమైతే ఒక పెద్ద హత్య చేసి సెటిల్ అయిపోయేవాళ్ళం. కానీ మర్డర్ చేస్తున్నప్పుడు వచ్చే సంతోషమే వేరని, మందు తాగినా శృంగారంలో పాల్గొన్నా అది రాదని చెప్పడం పోలీసులకు నిజంగా షాక్ గురిచేసింది. ఈ దొంగతనాలు ఎందుకు అలవాటు చేసుకున్నావంటే దానికో స్పెషల్ స్టోరీ చెప్పుకొచ్చాడు. ఓ రోజు కెంప బస్టాండ్లో ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని ప్రేమించాడట కెంప. ఆమె రోడ్డు మీద పూలమ్ముకుంటూ జీవించేది. ఆమెతో పాటు 1 నెల రోజులు గడిపాడట. బంగారం కావాలని అడిగిందట. అయితే నువ్వు నా కోసం తేలవని చెప్పడంతో ఏం చేయాలని ఆలోచిస్తూ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రియురాలి కోసం చైన్లు దొంగతనం చేయడం, డబ్బు దొంగిలించడం చేశాడు. చివరికి బంగారం షాపును కూడా లూటీ చేశాడు. అయితే ఆ డబ్బులు నగలు మొత్తం తీసుకొని ఆ లవర్ పారిపోయింది. అప్పటి నుంచి జీవితం మీద విరక్తి చెంది దొంగతనాలు చేయడం మొదలుపెట్టాను అని చెప్పాడు. మొదటి హత్య కేసులో తనపై ఎదురు తిరగడంతో పాటు బాధితుడు పోలీసులకు చెబుతానని బెదిరించాడట. అందుకే చంపానని చాలా కూల్గా చెప్పుకొచ్చాడు కెంప. కర్ణాటక చరిత్రలోనే మోస్ట్ వాంటెడ్ సైకోపాత్ కెంప. దాదాపు 20 ఏళ్ల పాటు జైల్లోనే ఉన్నాడు. 2017లో అనారోగ్యంతో జైల్లోనే చనిపోయాడు. అలా ఒక కరుడుగట్టిన నరహంతకుడు పోలీసులకు చిక్కాడు. దాదాపు 30 హత్యలు చేసింది కెంప ముఠ. అయితే విశేషం ఏమిటంటే ఎంతమందిని చంపినా కూడా వాళ్ళు సంపాదించింది కేవలం 10,000 కూడా లేదట. దారిలో ఎవరు కనిపిస్తే వాళ్ళ సరదా కోసం వాళ్ళని చంపేది కెంప గ్యాంగ్. వీరి ఆట కట్టించిన తర్వాత గానీ కర్ణాటక పోలీసులు ఊపిరి పీల్చుకోలేదు. దాదాపు 5 ఏళ్ల పైనే ఈ ముఠ పోలీసులకు నిద్ర లేకుండా చేసింది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.